అది ఇంటర్వ్యూలు చేసుకుంటాను, మీకు వాసు గారికి ఇంటర్వ్యూ తప్ప వేరే పని లేదా, ఆయన ఇంటికి పోడారు అంటే ఏమంటారు కాదు కదా. దట్ షోస్ యువర్ కమిట్మెంట్ లెవెల్స్. వేరే పార్టీలు కాంగ్రెస్తో సహా మిగిలిన పార్టీలు అనే మాట ఏంటంటే, బీజేపీ ఇవాళ ఎలక్షన్ అయిపోతే తెల్లారి పొద్దున్న నుంచి ఇక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఉంటుంది. అచ్చంగా కేవలం ఓటు రాజకీయాలే బీజేపీ చేస్తుంది అనేది వాళ్ళ అబ్జర్వేషన్ అంటారో అభియోగం అంటారు. కాదు సార్, ఇప్పుడు అవతలోడు బుక్ పెట్టుకొని బాగా చదువుతాడు అంటే మేము ఎప్పుడు బుక్ ఎత్తుకోము, ఎలక్షన్స్ టైంలోనే ఎగ్జామ్స్ టైంలోనే ఎత్తుకుంటామని వాడి మాట మనం స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయాలా? ఒక ర్యాంకర్ ఉంటాడు, ఒకతను ఐఏఎస్ కొట్టాలనుకుంటాడు, అతను 24 గంటలు బుక్లు వేసుకొని వెళ్తాడు. ఇంకేం పని ఈ జీవితంలో ఇంత ఆనందాలు లేవా అని మాట్లాడినాం అనుకోండి, అలా ఉంటుంది. మీరు చెప్పిన స్టేట్మెంట్ లో విపక్షాల గురించి మాట్లాడుతున్నాను. అవును, రాజకీయంగా చేయాలి, ఎన్జిఓ కాదు కదా, స్వచ్ఛంద సేవా సంస్థ కాదు. బీజేపీ పని చేసి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు అన్నట్టు పెంటపాటి పుల్లారావు గారు అన్నట్టు చాలా కష్టమైన ఇది దుర్భేద్యమైన కోట ఇది వెస్ట్ బెంగాల్. ప్రయత్నం చేస్తాను బీజేపీ. అప్పుడైతే అసలు బీజేపీ అసలు కలకట్టాలో లేదు, తెలంగాణ వెస్ట్ బెంగాల్ అసలు ఎంటరే కాదని చెప్పేసి ఛాలెంజ్ చేశారు చాలా మంది మీడియా మిత్రులందరూ కూడా, అనలిస్టులు కావచ్చు, అందరూ కూడా. అసలు అక్కడేం చేయలేదు బీజేపీ పప్పులు అక్కడ కూడా పోవు. మనం కూడా అంటున్నారు కానీ కేరళలో ఏమీ చేయలేదు. కేరళలో ఆల్రెడీ అడుగు పెట్టింది బీజేపీ ఒక ఎంపీ సీట్ తోటి. సో వదులవుతుంది ఒకటొకటి. అసలు కేరళలో అడుగు పెట్టలేదు, వీళ్ళు తెలివితేటలు పని చేయవు, కేరళలో 100% లిటరసీ, ఇలాంటివి చాలా మాట్లాడుతుంది. ఇవన్నీ వాళ్ళకందరికీ సమాధానం బీజేపీ క్రమంగా చెప్తా వస్తుంది. బీజేపీ హోంవర్క్ చేసి కష్టపడి తమ పని చేసుకొని ఓటర్ నమోదు కావచ్చు, ఓటు కావచ్చు, ఏదన్నా తేడాలు ఉంటే మాట్లాడుకోమని చెప్పండి, తప్పేం లేదు కదా. వాళ్ళనే కదా గవర్నమెంట్ అక్కడ. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గవర్నమెంట్, బీజేపీ లేనోడిని తీసుకొని వచ్చి ఎన్రోల్ చేయడం కదా వెళ్ళాక. అప్పుడు సేమ్ ఈ యొక్క బంగ్లాదేశ్ చొరబాటుదారుల మీద వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి మమతా బెనర్జీ. ఆమె ఈ రోజు మొత్తం అందరి గురించి ఎన్రోల్మెంట్ చేస్తున్నది. సో ఈ రోజు ఎందుకు భయపడతారండి? ఎందుకు మీరు అక్రమ చొరబాటుదారులకు సంబంధించి మమతా బెనర్జీ గారిని బ్లేమ్ చేస్తున్నారు. ఎప్పటి మాట? ఒక మాట ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు రెజిమ్లోకి వెళ్ళండి, 40 లక్షల మందిని గేట్లు ఎత్తి లోపలికి తీసుకొచ్చింది ఎవరు? మీరు ఆ విషయాన్ని విస్మరించి మొన్ననే అస్సాంలో కనుక మనం చూస్తే హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో టేబుల్ చేశారు 2 రిపోర్ట్లు, జస్టిస్ మెహతా రిపోర్టు, ఇంకా సీనియర్ బ్యూరోక్రాట్ తివారీ రిపోర్టు, ఒకటి అధికారికంగా ఒకటి అనధికారికంగా. క్లియర్గా ఉంది ఓటు బ్యాంక్ రాజకీయాలు అప్పటి నుంచి నడిచాయి. దానివల్లే గొడవ, అస్సాంలో అల్లర్లు. తర్వాత అకార్డు చేసుకుంది ఆవిడేమో గేట్లు ఎత్తితే కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఒప్పందం చేసుకున్నారు వాళ్ళతోటి. ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏ పార్టీలో ఉన్నారు రోజు? ఆ దానిలో నుంచి రేకే కదమ్మా. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా బీజేపీ నుంచి వచ్చిందా లేకపోతే సంఘ పరివార్ నుంచి వచ్చిందా? ఆమె అక్కడి నుంచే కదా సార్ వచ్చింది. ఆ దానిలో నుంచి రేకే కదా. ఆమెకి లేదా బాధ్యత? ఆమె లేదా? అక్కడ ఎంపీగా గెలిచింది, ఎమ్మెల్యేగా గెలిచింది, లేకపోతే ఆయన ఎవరిని స్టాల్ వార్డు ఓడించింది, ఇవన్నీ కాదు కదా. అవన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కదా వచ్చింది. మరి ఆ రోజు వాదించాల్సింది, ఆ రోజు ఆపాల్సింది. మన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆపింది. కమ్యూనిస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ 72 నుంచి లేదు అక్కడ వెస్ట్ బెంగాల్లో. 72 ఓన్లీ లాస్ట్ ఎలక్షన్ దే వన్. 50 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాలు ఎప్పుడు లేవు అక్కడ. 50 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎక్కడైనా పోయింది అనుకోండి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళే. బీజేపీ రూలింగ్ వస్తే 30 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. మధ్యప్రదేశ్ 20 చిల్లర, ఆల్రెడీ గుజరాత్ లో 30. అదే విధంగా తీసుకుంటే గోవాలో 3వ సారి కంటిన్యూగా. జస్ట్ ఇమేజిన్ త్రిపురలో సార్ అన్నారు కదా, త్రిపురలో వెస్ట్ బెంగాల్ ఛేదించేసింది మమతా బెనర్జీ ఇది అన్నారు కదా. బీజేపీ కూడా త్రిపురను ఛేదించింది, కాంగ్రెస్ ఛేదించలేకపోయింది, మిగతా ఎవరు ఛేదించలేకపోయినారు. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా కిషోర్ గారు మీరు అనే మాటలతో కొంచెం దాని డెఫినేషన్ కొంచెం ఎలాబొరేట్గా మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మాట్లాడదాం. ఎందుకంటే ఛేదించడం, చేజిక్కించుకోవటం, పోటీ చేయకుండానే ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం బహుశా బీజేపీ రాజకీయాల్లో ఒక అంటే బాగా వెల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది చూడండి, రిఫైన్డ్ ప్రోడక్ట్. అట్లాంటి రాజకీయం బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు అంటుంటారు. ఒకసారి మనం డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే డాక్టర్ శాస్త్రి గారు. డాక్టర్ శాస్త్రి గారు, స్టాలిన్ కానీ అలాగే మనకి కనుక చూస్తే పినరయి విజయన్ కానీ మమతా బెనర్జీ కానీ కొంత ఏదో ఒక అభద్రతా భావంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అట్లాంటి పిక్చర్ వస్తుంది. ఏమంటారు శాస్త్రి గారు?